అందరం మీ సన్నిధికి ప్రాణించిన స్తోత్రాలు. మీ సన్నిధిలో నాయన మా తండ్రి తమరి ఘనమైన నామానికి కీర్తన ద్వారా కొనియాడగలిగే భాగ్యం ఇచ్చారు. అలాగే గ్రంథం వెలుగులో సంగతులు ఆలోచన చేసి క్రైస్తవులుగా మా ప్రియ తండ్రి మేము ఎలాంటి ఏంటో అనే సంగతులు మీరు మాకు వివరంగా తెలియజేశారు. నాయన మీ సన్నిధిలో మేము ఎలా ఉండాలో మీరు మాకు తెలియజేస్తున్నారు. ఆయన మా ప్రార్థన వలన అనేకమైనటువంటి సాహస కార్యాలు మీరు చేసేవారైనారు. అది స్తోత్రాలు తండ్రి. కావున భక్తి కలిగిన పురుషులు భక్తి నేను ఉన్నానని మీరు మాకందరికీ మా తండ్రి మీరు భరోసా ఇస్తూ మా మొరలు మీరు ఆలకించి ఉత్తరం ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రాలు. కావున మా తండ్రి నాయన ప్రతి విధమైన శోధన, శ్రమ, నిందలు, అవమానాలు, రోగరొప్పులు, కష్టాలు నాయన ప్రతి వాటిలో నుంచి నాయన మాకు విడుదల విమోచన కలిగే అవకాశం ఉందని, ప్రాముఖ్యంగా మేము చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా మీరు క్షమించేవారై ఉన్నారని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఆయన మా విధేయతల అపరాధాలు క్షమించండి. అలాగే నాయన కూడి వచ్చి ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆత్మీయంగా అభివృద్ధిపరచండి. భౌతికంగా కలిగి ఉన్న ప్రతి ఒక్కరు మీరే తీర్చండి. ప్రాముఖ్యంగా ఆయన ఈ యొక్క క్రోసూరు పట్టణంలో మా తండ్రి స్వార్థ పనిచేస్తున్నటువంటి సోదరులు పెద్ద సమయ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారికి కావలసినటువంటి జ్ఞానము, కావలసినటువంటి మీ సహాయం అనుగ్రహించి ఆయన బలమైన పాత్రగా మీరు వాడుకోవాల్సిన వేడుకుంటున్నాం. అలాగే నాయన సాంఘిక సంఘంలో సువార్థనైన సువార్థికులకు అన్ని విధాలా సహకరించేటువంటి నాయన సహోదరులను మీరు అనుగ్రహించారు. నాయన ప్రతి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన మా తండ్రి వారిని ఆత్మీయంగా బలపరచండి. వారు అన్ని విధాలనైనా సువార్థికుడికి నాయన సహకారాన్ని అందిస్తూ మా తండ్రి బహు గొప్పగానైనా మీ సువార్తను ప్రకటించేటువంటి వారిగానైనా సాని సంఖ్యలు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సి పెట్టుకుంటున్నాం. ఆయన స్త్రీలు, పురుషులు మీరు బలపరచండి. వారిని వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకొని వారు క్షేమంగా ఉండినట్లుగా కృప చూపించవలసి పెట్టుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మా ప్రియ తండ్రి సువార్థికుని యొక్క కుటుంబాన్ని, భార్యను, ఆయన పిల్లలను, అలాగే మా ప్రియ సోదరులు వారి భర్తలునైనా, వారి యొక్క పిల్లలు, పురుషులునైనా, సహోదరులు, వారి యొక్క భార్యలు, పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా తండ్రి ప్రతి ఒక్కరూ సౌఖ్యంగా జీవితాలు గడిపేటప్పుడు మీ చిత్తానుసారమైనటువంటి జీవితాలు మేము ప్రదర్శించినట్లుగా మీ ద్వారా వచ్చే ప్రతి విధమైన మేలు పొందగలడు సహాయం దయచేయండి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని అయినా వారిని ఆయన మీరు కనికరించండి. కూడా వచ్చిన సువార్థికులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయన వారిని వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని అప్పగించబడినటువంటి పరిచర్యను నమ్మకంగా చేసి ఆయన మేమందరం మీ కనులు ఎదుట బడా మంచి దాసులుగా పేరు పొందేటట్లుగా కృపవేస్తమని చేయవలసిన వేడుకుంటున్నాం. తండ్రి ఆయన మీరు మాకు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి అనుగ్రహించిన పనిని నమ్మకంగా జరిగించి నాయన మీ చిత్తాన్ని జరిగించిన కృప చూపించండి. ఎవరు ఏ అక్కర కలిగి ఉన్నారో మాకు తెలియదు. ప్రతి ఒక్కరు అక్కర్లో మీ సహాయం అనుగ్రహించి ఆరోగ్యం ఇచ్చి ఆయన ప్రతి ఒక్కరు మీరు కాచి కాపాడవలసి వేడుకుంటున్నాం. సాని సంఘం సరిహద్దులు విస్తరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన సంఖ్యలోనూ ఆత్మీయతలో విస్తరించినట్లుగా కృప చూపించండి. నాయన ఈ పట్టణంలో అలాగే నాయన మా గృహాల్లో మిమ్మల్ని ఎరగినటువంటి మనుషులు ఉన్నారు. వారు నాయన ప్రత్యేకంగా మీరంటే ఎవరో తెలుసుకొని, మీరు పంపిణీ యేసుక్రీస్తు వారంటే ఎవరో తెలుసుకొని జీవితాలు దిద్దుబాటు చేసుకొని ప్రభువైన యేసునందు విశ్వాసం నుంచి ఆయన రక్షణ పొంది సంఘం అనే ఆయన మీ కుటుంబంలో ప్రవేశించే భాగ్యం వారికి ప్రసాదించి ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిన వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యాలను బట్టి మీ స్తోత్రాలు. నాయన మా తండ్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మీ కృప తోడుగా ఉంచి నాయన మా ప్రభువైన యేసునందు విశ్వాసం నుంచి నాయన బహుగా నాయన రాజ్య సరిహద్దుల విస్తరణ కొరకు ప్రతి ఒక్కరు తమ వంతు పాటుపడినట్లుగా కృప చూపించవలసి వేడుకుంటున్నాం. కనికరించి ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోవాల్సిన ఆయన ఇప్పటి వరకు మా జీవితంలో చేస్తున్న మేలులు, ఉపకారాలను బట్టి మీ కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ ఇక్కడ వర్షం కాలం అంతా సమస్త దౌష్యం మీరు మమ్మల్ని తప్పించి ఆయన మీ రెక్క చట్టం కావాల్సిన క్షేమ భద్రత దయచేయండి. మా ప్రియ సోదరులు ఆయన వ్యవసాయ పనులు కాయ కష్టం చేసుకుంటున్నప్పుడు వారికి మీరు తోడుకుండండి. ఉద్యోగస్తులు అంటే వారి ఉద్యోగాల్లో మీరు తోడుకుండండి. ఆయన వ్యాపారస్తులు అంటే వారి వ్యాపారంలో తోడుకుండండి. ఆయన మా తండ్రి నమ్మకంగా జీవిస్తూ మా తండ్రి వారి పడేటువంటి పాటల్లో వారి కష్టాల జీతం వారికి మేలుకరంగా సహాయం దయచేయండి. అలాగే ఆయన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి మనసు ప్రతి ఒక్కరూ మేము కలిగి ఉండి ఆయన క్రీస్తులో మీరు అనుగ్రహించేటువంటి ఆయన ఔన్నత్యాన్ని మేము ఆయన కాపాడుకుంటూ అనేకులు అట్టి గొప్ప ఔన్నత్యం కలిగి ఉండేట్లుగా
మేము ప్రోత్సహించే వారిని సహాయం దయచేయండి. అలాగే నాయన సువార్థికులకు కావలసిన బలము శక్తిని అనుగ్రహించి పరిశుద్ధాత్మ సహాయంతో మీ పాత్రలుగా వాడుకోండి. అయినా బలముగా వాడుకోండి. ప్రతి ఒక్కరూ ఆయన అపోస్తుల బోధలో నిల్చుండి అపోస్తుల బోధన ప్రకటిస్తూ అనేకులను క్రీస్తును దగ్గర నడిపించే సాధనాలకు వాడుకోవాల్సి పెట్టుకుంటున్నాం. గ్రామంలో ఉన్న అనేకులు ఆయన ప్రభు తిరగలున్నట్లు సహాయం దయచేవలసిందని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమమునిచ్చి భౌతికంగా ఆత్మీయంగా ఆయన మీ ప్రభుత్వ పాత్రలను సహాయం దయచేవలసిందని అల్పంగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన మమ్మల్ని పాత్రలకు వాడుకునేందుకు స్తోత్రం సమర్పిస్తాం. మా విధేయత దయతో క్షమించవలసిందని మా ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.